అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం సార్. నమస్కారం మేడం. యాక్చువల్‌గా మనం చూస్తూ ఉంటాం ఎఫ్‌డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది వ్యూయర్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. ఎఫ్‌డి అనుకుంటే గనక చాలా ఇయర్స్ మనం అందులో పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నామంటే తీసుకోలేం తొందరగా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గూడా. అంటే రెండిట్లో ఎవరు పెట్టుకుంటే బెటర్? అంటే ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరు. సేవింగ్స్ దేంట్లో బెటర్‌గా ఉంటాయి మనకి? గుడ్ క్వెషన్ మేడం. సీ మనం మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏది బెటర్ అవుతాయి అనుకుంటే విల్ డిస్కస్ ఇట్. అంతకంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడదాం. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా చాలా మందికి అలవాటైన అంశం ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్‌గా మనం చూడొచ్చు. ఇది ఇప్పటిది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఫ్యామిలీస్‌లోను, మన రిలేటివ్స్‌లోను చాలామంది చూస్తుంటారు. అబ్బాయి పుట్టారు, లేదా అమ్మాయి పుట్టారు. కొంత ఫిక్స్డ్ చేసేద్దాము. ఓకే. కొంత గోల్డ్ కొందాం, కొంత ల్యాండ్ కొందాం అని ఇవన్నీ కూడా ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫాలో అవుతున్నారు. సో, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా కొంచెం అవేర్‌నెస్ పెరిగింది. సో, ఇప్పుడు ఎందులో బెటర్‌గా ఉంటుంది? ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటరా? లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా? మనం డిస్కస్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్ మేడం. సో, మ్యూచువల్ ఫండ్స్‌కి దీనికి కొంతవరకు కంపారిజన్ లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి రిస్క్ అనేది మీడియం నుంచి హై రిస్క్ అనేది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఏదైతే ఉందో అది ఫర్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది ఎఫ్‌డి అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే నా డబ్బులు సేఫ్. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఎఫ్‌డిలో ఏ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు గ్యారంటీడ్‌గా కొంత రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్‌కి తగ్గట్టుగా నేను ఫైనాన్షియల్‌గా ఒక చిన్న చిన్న అవసరాల కోసం నేను ప్లాన్ చేసుకుంటాను. సో, నాకు రిస్క్ ఉండదు. కొంచెం గ్యారంటీడ్‌గా రిటర్న్స్ వస్తదనే ఉద్దేశంతోనే చాలామంది ఫిక్స్డ్ ఆహ్, డిపాజిట్స్ అనేవి చేయడం జరుగుతది. సో, దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ గనుక మనం మాట్లాడుకుంటే యాస్ ఐ సెడ్ ప్యూర్‌లీ రిస్క్ ఫ్రీ అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నట్టయితే గనక ఇందులో కూడా కొంత రిస్క్ అనేది మినిమైజ్ చేయొచ్చు. మోడరేట్ రిస్క్ నుంచి హై రిస్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది వీటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అవుతుంది అనేది చాలామందికి తెలియట్లేదు. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా ఎందుకు చాలామంది ఎఫ్‌డిలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయరు అంటే గనక చాలామందికి అరే మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఏదో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్‌లో నేను ఆల్రెడీ కొన్ని డబ్బులు పోగొట్టుకున్నాను. లేదంటే మా ఫ్రెండ్ చెప్పాడు కొన్ని డబ్బులు పోయినాయి. ఈ స్టాక్ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగు లేదా కంపెనీల్లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా గ్యాంబ్లింగ్ ఉంటాయి. మనకు దీని గురించి పూర్తి అవగాహన లేదు. మనకు తెలవని దానిలో పోయి మనం అనవసరంగా ఇన్వెస్ట్ చేయొద్దు. ఒక అపోహలు అయితే ఉన్నాయి మార్కెట్‌లో. ఆ ప్రభావం చేత చాలామంది మ్యూచువల్ ఫండ్ సైడ్ గాని ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. వాళ్ళ వరకు రిస్క్ ఫ్రీగా ఉంటుంది. సేఫ్‌గా కొంత రిటర్న్ వస్తుంది. సో, ఇది బెస్ట్ ఆప్షన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎఫ్‌డిలో గనుక మనము చూసినట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్‌లో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ సినారియో ప్రకారం పీరియాడికల్‌గా వాళ్ళు ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారనే దాన్ని పోల్చుకొని చూసుకుంటే గనక 5-7% దాకా మనకు ఫిక్స్డ్ డిపాజిట్‌లో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. అది సీనియర్ సిటిజన్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్‌ని గనక గమనిస్తే ద్రవ్యోల్బణం అంటాం మన తెలుగులో. సో, ఇన్‌ఫ్లేషన్‌ని గనక గమనించినట్టయితే ఆల్రెడీ 6-7% ఆల్రెడీ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అంటాం. జీవనశైలికి సంబంధించిన ద్రవ్యోల్బణం. సో, ఇవాళ మనకేదైతే ₹1,00,000 ఉందో అది గనక మనం ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 6% రిటర్న్స్ గనక జనరేట్ చేసిందని అనుకుంటే గనక అది 1,06,000 అవుతుంది 1 ఇయర్ తర్వాత. అదే రకంగా జీవనశైలికి సంబంధించిన ద్రవ్యోల్బణం లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ కూడా ఒక 6% ఉంది. ఇవాళ 1,00,000తో ఏదైతే కొనగలుగుతామో 1 ఇయర్ తర్వాత కూడా మనము 1,06,000తో కూడా సేమ్ అదే వర్త్ ఆఫ్ ఐటెమ్స్ మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ వాల్యూ పెరిగింది. వాల్యూ తగ్గిందక్కడ. అది 1,00,000 ఇది 1,06,000 నంబర్ వైస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కానీ వాల్యూ వైస్ తగ్గిపోతుంది. సో, దీన్ని ఇన్‌ఫ్లేషన్ అంటాం బేసిక్‌గా ఒక చిన్న విషయంలో చెప్పాలంటే. సో, ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఏంటంటే మనకి ఇన్‌కమ్ ఇది ఇన్వెస్ట్‌మెంట్స్ కాదు మేడం. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ అని కాదు. ఇది సేవింగ్స్. ఇది మనం మన డబ్బుల్ని బ్యాంక్‌లో ఇట్లా సేవ్ చేసుకుంటాము. దానికి సంబంధించి కొంత రిటర్న్ వస్తుంది. ఈ రిటర్న్ అనేది ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లోకెళ్తుంది. నాట్ ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ గెయిన్స్‌లోకి రాదు.
సో ఇది ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లోకి వెళ్తుందంటే ఒక పర్సన్ అతను 5% టాక్స్ స్లాబ్‌లో ఉన్నాడా, 10%, 20%, 25%, 30% ఏ టాక్స్ స్లాబ్‌లో ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి టాక్సేషన్ అనేది పడుతూ ఉంటుంది. కొంత ఎక్కువ లాసేజ్ అనేది చూడొచ్చు. అండ్ ఇంకా ఈ ఇన్‌ఫ్లేషన్‌తో గనక కాలిక్యులేట్ చేసుకుంటే ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే నేను నెగెటివ్‌గా చెప్పడం అని కాదు ఎఫ్‌డీకి సంబంధించి. ఎఫ్‌డీలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ గనక గమనిస్తే అక్కడ వచ్చే రిటర్న్ 6% ఉంది. ఇక్కడ ఇన్‌ఫ్లేషన్ 6% ఉంది. వెరసి చూస్తే గనక మనకు ఆల్‌మోస్ట్ ఇయర్ ఎండ్‌లో చూసుకుంటే జీరో వాల్యూ ఉంటుంది. ఇంకా టాక్సేషన్ మీద దాని మీద డిడక్షన్స్ అయితే అది ఈవెన్ వర్స్ నెగెటివ్‌గా ఎళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎఫ్‌డీలో 100% సేఫ్ ఉంటుంది. రిస్క్ ఫ్రీ ఉంటుంది. అండ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి. అయితే ఇవి మనం కొంచెం చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ డిఫరెంట్ గోల్ సైజ్‌కి వాళ్ళ ఫ్యూచర్ ఫైనాన్షియల్ అవసరాలకి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవచ్చు. కొంత అంటే వేరియేషన్ మాత్రం మ్యూచువల్ ఆ! ఫండ్స్‌కి సార్ ఇక్కడ మ్యూచువల్ ఒకటి ఫండ్స్‌కి ఏంటంటే ఎఫ్‌డీలో చూసినా లేకపోతే మనము మ్యూచువల్ ఫండ్స్‌లో చూసినా కూడా రెండిటికి సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది కదా సార్. అంటే ఈ పీరియడ్ అనేది లాంగ్ టర్మ్‌లోనే ఉంటుందా? మధ్యలో మనం మిడిల్ డ్రాప్ అవ్వాలి లేకపోతే ఫిక్స్డ్ కావచ్చు లేకపోతే అదే ఎఫ్‌డీలో కావచ్చు లేకపోతే మ్యూచువల్‌లో గాని మనం డ్రాప్ అయ్యే ఇది అవకాశం మనకుంటుందా? ఏంటసలు? మళ్ళీ ఇక్కడ మన మిడిల్ డ్రాప్ అయితే రిస్క్ ఉంటుందా? మిడిల్ డ్రాప్ అయితే గనక మీరు ఎఫ్‌డీలో ఇప్పుడు సపోజ్ ఒక 5 ఇయర్ పీరియడ్ టైమ్‌కి మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే గనక మధ్యలో అది లాక్ ఇన్ అయి ఉంటుంది. అంటే 5 ఇయర్స్ పీరియడ్ అని మనం ముందే ఇన్ఫార్మ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. 5 ఇయర్స్ వరకు మేము విత్‌డ్రా చేయము అని చెప్పి. సడెన్‌గా మధ్యలో విత్‌డ్రా చేసినట్టయితే గనక కొంత బ్యాంక్ నుంచి మనకి చార్జెస్ అనేవి పడేయడం జరుగుతది. తద్వారా కొంత లాస్ అంటే చార్జెస్ అంటే ఆబ్వియస్‌లీ కొంత లాస్ అవుతాం గదా! సో, కొంత లాసేజ్ అనేది ఉంటుంది. సో, కొంచెం లిక్విడేట్ వైస్ చూసుకుంటే గనక కొంచెం మనకు మోడరేట్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం మోడరేట్‌గా. కానీ అదే మ్యూచువల్ ఫండ్స్‌లో గనక చూసుకుంటే హై లిక్విడేషన్ ఉంటుంది మేడం. మీరు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని పెట్టుకోవచ్చు. కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంత పీరియడ్‌కే అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా మనం ఒక లై లైన్ గీసుకొని ఉండలేము. సో, లిక్విడేషన్ వైస్ చూసుకుంటే గనక హై సైడ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్‌లో. సార్ ఇంకొకటి ఇక్కడ నాకొక డౌట్. అంటే ఎఫ్‌డీలో అంటే మనం లాక్స్‌లో ఒకటేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసేస్తాము. అది ఇన్ని ఇయర్స్ అనేది మనం మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అది ఫిక్స్‌డ్. ఇప్పుడు మ్యూచువల్‌కి వచ్చే వరకు అలా ఉండదేమో కదా సార్? అంటే ఎవ్రీ మంత్ మనం కట్టుకునే ఇది ఉంటుందా? లేకపోతే ఇది కూడా మనం ఒక్కసారే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఒక్కసారే అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా ఏంటి? ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి సార్ వ్యూవర్స్‌కి. సీ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు యాస్ లో యాస్ ₹100తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంతే అని చెప్పేసి కొన్ని బ్యాంక్స్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాయి. మీరు మినిమమ్ ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంత కాలానికి ఇన్వెస్ట్ చేయాలి అని. కొంతకాలం ఇప్పుడు 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్ అని చెప్పేసి క్లియర్‌గా డిఫైన్ చేసి ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా డిఫైన్ చేసి ఉండదు మేడం. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఏ కస్టమైజబుల్ థింగ్. లైక్ మీరు యాస్ లో యాస్ మీరు చూసుకున్నట్టయితే తక్కువలో తక్కువగా ₹100తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, 500తో ఇన్వెస్ట్ చేయొచ్చు, ₹1000తో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ని ఫ్యూచర్‌లో కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే మధ్యలో కొంతకాలం ఆగి మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆహ్, ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ అవసరాల గురించికి సంబంధించి విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే గనక ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రావల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా లాంగ్ టర్మ్ కోసం గనక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంత ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసే ఈ రిటర్న్స్‌నయితే మనం జనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అంటే లైక్ 5-10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ గనక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈక్విటీస్‌లో అట్లా మీరు 10-15% దాకా మీరు రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఆహ్, రిటర్న్స్‌ని గనక కంపేర్ చేసి చూసుకుంటే గనక. ఒకవేళ మ్యూచువల్‌లో మనం ఒక ఎవ్రీ మంత్ ఒక 5,000 అనుకుందాం సార్. అనుకుంటే ఒక 1 ఇయర్ వరకు మనం పెట్టుకునే ఛాన్స్ ఉంటుందా? ఎంతవరకు మనకి రిటర్న్స్ గెయిన్ చేసుకోవచ్చంటారు? సీ మేడం మీరు 5,000 కాదు 10,000, 20,000, 25,000 ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ఇన్వెస్ట్ చేసి ఒక 20 ఇయర్స్ వరకు కూడా ఆపేయొచ్చు. నేను ఇన్వెస్ట్ మాత్రం 1 ఇయర్‌కే చేస్తాను. 20 ఇయర్స్ వరకి నేను అలాగే ఇన్వెస్ట్ చేసిన డబ్బును విత్‌డ్రా చేయకుండా అలాగే ఉంచుతానన్నా కూడా మార్కెట్‌లో దాని వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడానికి ఆ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో అది రిటర్న్స్ అనేది కీప్ ఆన్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. అది కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించింది మేడం. కొంచెం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే గనక ఒక ఎమోషనల్ డిసిప్లిన్ అనేది మాత్రం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్స్ దగ్గర డిస్కస్ చేయడం ద్వారా కొంత మార్కెట్ డౌన్ అయిన టైంలో గానీ, అప్ అయిన టైంలో గానీ, ఈ వాట్ ఈస్ బెస్ట్ అనేది మీరు డిస్కస్ చేసుకోవడానికి, ఒక అడ్వైస్ తీసుకోవడానికి ఐ థింక్ ప్రొఫెషనల్ అడ్వైజర్స్‌తో డిస్కస్ చేస్తే బెటర్‌గా ఉంటుంది బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్.
అంటే ఫైనల్‌గా సార్ వ్యూవర్స్‌కి మీరేం చెప్తారు? ఎఫ్‌డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే దేంట్లో సేవింగ్ అయితే బెటర్ అని అంటారు ఫైనల్‌గా? మీ ఎఫ్‌డిలోకి వచ్చేసరికి మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి. జస్ట్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ కోసం అయితే ఇమ్మీడియేట్‌గా మనకి ఏదైనా అవసరాలు వస్తే బ్యాంక్ నుంచి ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే గనక మనం ఫిక్స్డ్ డిపాజిట్‌లో కొంతకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం అనేది ఉత్తమమైనదని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ డ్యూరేషన్‌కి లైక్ 1-2 ఇయర్స్ వరకి నాకు చిన్న చిన్న ఫైనాన్షియల్ అవసరాలున్నాయి అనుకున్నప్పుడు షార్ట్ డ్యూరేషన్ కోసం మాత్రం మనం ఫిక్స్డ్ డిపాజిట్ మీద డిపెండ్ అవ్వచ్చు. అండ్ ఇది ఎక్కువ మటుకు కొంత కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ వాలటిలిటీని తట్టుకోలేని కెపాసిటీ ఉన్నవాళ్ళు. లైక్ అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, రిటైర్డ్ పీపుల్ కావచ్చు. వీళ్ళేంటంటే కొంచెం కన్జర్వేటివ్‌గా ఉంటారు. సో, వీళ్ళకి రిస్క్ తక్కువగా ఉండాలి. రిటర్న్స్ కూడా స్టేబుల్‌గా ఉండాలి కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్‌ని ఎంచుకునేందుకు మంచి చాయిస్ ఉంటుంది మేడం. కానీ ఇక్కడికొచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చేసరికి ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు షార్ట్ డ్యూరేషన్‌కైనా గానీ, లాంగ్ డ్యూరేషన్‌కైనా గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సీ డెట్ అని, హైబ్రిడ్ అని, ఈక్విటీ అని, లిక్విడ్ అని డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో, ఈ స్కీమ్స్‌లో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక యూ కెన్ డైరెక్ట్‌లీ ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీ సైడ్ వేర్ యూ కెన్ గెట్ 10-15% రిటర్న్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ రిటర్న్స్. మీరు హైబ్రిడ్ గానీ, డెట్‌లో గానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్ లైక్ 5 ఇయర్స్ అండ్ అట్లా అబోవ్ అయితే గనక మీరు హైబ్రిడ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, లెస్ దెన్ 5 ఇయర్స్ అని అనుకుంటే గనక మీరు డెట్ ఇన్వెస్ట్‌మెంట్, లిక్విడ్ ఫండ్స్ గానీ, అలా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ గానీ, ఓవర్ నైట్ ఫండ్స్ గానీ, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అని ఇలా చాలా చాలా ఫండ్స్ ఉంటాయి. సో, వాటిల్లో టెన్యూరిటీ కోసం అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటిల్లో కూడా మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది బేసిక్‌గా ఏంటంటే ఫండ్ సెలక్షన్స్‌లోనే ఉంటుంది మేడం. మార్కెట్‌లో ఎప్పుడు ఇన్ అవుతున్నాం, ఎప్పుడు బయటకొస్తున్నాం. సో, ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన గోల్స్ ఏమున్నాయి, మన గోల్స్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉన్నాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక రకంగా ప్లాన్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా. చిల్డ్రన్ మ్యారేజ్ కావాలంటే గానీ, డ్రీమ్ వెకేషన్ కావాలన్నా గానీ, లేదు అంటే ఒక కార్ కొనుక్కోవాలన్నా, ఫ్యూచర్‌లో ఒక ఇల్లు సెట్ చేసుకోవాలన్నా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులున్నారు. వాళ్ళు ఫ్యూచర్‌లో నేను బిజినెస్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే కొంచెంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వాళ్ళొక బిజినెస్ కోసం అని ఒక కార్పస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దేర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఓకే. వాళ్ళకుండే డ్యూరేషన్‌ని బట్టి ఎంతకాలం ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎంతకాలం హోల్డ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి వాళ్ళ గోల్స్‌ని బట్టి వాళ్ళు స్కీమ్స్‌ని ఎంచుకోవచ్చు. కాకపోతే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి అవగాహన లేనట్టయితే గనక ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. ఎందుకంటే ఇది కొంచెం మార్కెట్ ఒడిదుడుకులకి ఆధారపడి అంటే లోబడి ఉంటుంది కాబట్టి దా దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది రిస్క్‌ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, పోర్ట్‌ఫోలియోని ఎలా డైవర్సిఫై చేసుకోవాలనేది ఒక అడ్వైజర్ ద్వారా చేసుకోవడం అయితే కొంచెం బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఓకే. ఎఫ్‌డి అంటే మనకు చాలా క్లియర్‌గా అందరికి తెలుసు. ఇక్కడ ఒక బ్యాంక్‌కెళ్తే మన మేనేజర్ కూడా చెప్తారు. లేదంటే అక్కడ క్లియర్‌గా బోర్డ్‌లో విజిబుల్‌గా ఉంటుంది. ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్ వస్తుంది. ఇంత కాలానికి ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది అని చెప్పేసి గ్యారంటీడ్ రిటర్న్స్ కాబట్టి అక్కడ చెప్పడానికి వీలుంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలాంటి వీలుండదు. కానీ మీరు రిస్క్‌ని మినిమైజ్ చేసుకుంటూ, పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటూ మీకున్న ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్‌ని అచీవ్ అవ్వడానికి ఇదొక మార్గం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీరు ఇన్‌ఫ్లేషన్‌ని కూడా బీట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గనక పెట్టుకున్నట్టయితే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.